వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 26, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. కీవైపై విరుచుకుపడిన 75 డ్రోన్లు. ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద దాడి. వివరాలు తెలపండి. ఉక్రెయిన్పై ఏకంగా 75 డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. 2022 ఫిబ్రవరిలో సైనిక చర్య మొదలు మాస్కో జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని ఉక్రెయిన్ బలగాలు తెలిపాయి. మొత్తం 75 ఇరానియన్ ఆత్మాహుతి డ్రోన్లలో 71 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి. కీవ్తో పాటు సుమీ, జపోరిజియా, మైకోలైవ్ తదితర ప్రాంతాలపైన రష్యా సేనలు డ్రోన్ దాడులు జరిపాయని అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 వరకు ఈ డ్రోన్లు వెల్లువెత్తినట్లు అధికారులు చెప్పారు. ఫలితంగా 77 నివాస భవనాలు, 120 కార్యాలయాల్లో విద్యుత్తు సరఫరా. కీవ్లో రష్యా డ్రోన్ల దాడికి ధ్వంసమైన భవనం రాకు అంతరాయం ఏర్పడినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో దాదాపు 5 పౌరులు గాయపడినట్లు కీవ్ మేయర్ విటాలీ క్లిట్హో చెప్పారు. బాధితుల్లో 11 ఏళ్ల బాలిక కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంపై ఉక్రెయిన్ సైతం డ్రోన్లతో దాడి చేసింది. క్వశ్చన్ నెంబర్ 2. జాతీయ పసుపు బోర్డు గురించి వివరాలు తెలపండి. సందర్భం: నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రధాని చేసిన ప్రకటనతో పసుపు సాగుకు పేరుగాంచిన ఈ ప్రాంతంలో ఎన్నికల డైనమిక్స్ మారిపోయాయి. ఇది దేశంలో పసుపు మరియు పసుపు ఉత్పత్తుల అభివృద్ధి మరియు పెరుగుదలపై దృష్టి పెడుతుంది. విలువ జోడింపు నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందడం కోసం పసుపు పెంపకందారుల సామర్థ్యం పెంపుదల మరియు నైపుణ్యాభివృద్ధిపై ఇది ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. బోర్డు నాణ్యత మరియు ఆహార భద్రతా ప్రమాణాలను మరియు అటువంటి ప్రమాణాలకు కట్టుబడి ఉండడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. కూర్పు: బోర్డుకు ఒక చైర్పర్సన్ ఉంటారు. వీరిని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వంలోని ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, రైతుల సంక్షేమం, వాణిజ్యం, పరిశ్రమల శాఖలు, 3 రాష్ట్రాల నుండి సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, రొటేషన్ ప్రాతిపదికన సభ్యులు ఉంటారు. పరిశోధనలో పాలుపంచుకున్న జాతీయ రాష్ట్ర సంస్థలు, పసుపు రైతులు మరియు ఎగుమతిదారుల ప్రతినిధులను ఎంచుకోండి. ఇది వాణిజ్య శాఖచే నియమించబడే కార్యదర్శిని కలిగి ఉంటుంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎన్టీబీ కోసం నిధులు మరియు మౌలిక సదుపాయాలను అందించే నోడల్ విభాగంగా ఉంటుంది. ఇది పెరిగిన డిమాండ్, వినియోగం, ఉత్పత్తి, పరిశోధన, మార్కెట్ అనుసంధానం, ఎగుమతులు మొదలైన వాటిని పరిశీలిస్తుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు, వినియోగదారు మరియు ఎగుమతిదారు. పసుపును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు. క్వశ్చన్ నెంబర్ 3. గగనాన్ టీవీ-ది మిషన్ గురించి వివరాలు తెలపండి. భారతదేశం త్వరలో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్షయాత్ర గగనానికి ముందస్తుగా చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా ఇస్రో గగన్యాన్ టీవీ-ది మిషన్ని 2023 అక్టోబరు 21న విజయవంతంగా ప్రయోగించింది. గగన్యాన్ టీవీ-ది అనేది ఒక ప్రత్యేక ప్రయోగ వాహక పరీక్ష, స్పెషల్ టెస్ట్ వెహికల్. గగనంలో వెళ్లే వ్యోమగాములకు ఏదైనా అవాంతరం ఎదురైతే వారు సురక్షితంగా ఉండేందుకు వారు కూర్చున్న మాడ్యూల్ను ప్రధాన రాకెట్ నుంచి వేరు చేయాలి. దీనికోసం చేసిన ముందస్తు సన్నాహక ప్రయోగమే డిమాన్స్ట్రేషన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్. దీనికోసం ద్రవ ఇంధనంతో ఒకే అంచెను, వికాస్ ఇంజిన్ ని కలిగిన రాకెట్ని ప్రయోగించారు. రాకెట్కు క్రూ మాడ్యూల్, సిఎం, క్రూ ఎస్కేప్ సిస్టమ్, సిఈఎస్ లను అనుసంధానం చేశారు. రాకెట్ ప్రయోగం తర్వాత శాస్త్రవేత్తలు అబార్ట్ సంకేతాన్ని నింగిలోకి పంపారు. దీంతో క్రూ ఎస్కేప్ వ్యవస్థకు సంబంధించిన ఘన ఇంధన మోటార్లు మండుతూ 12 కిలోమీటర్లు ఎత్తులో రాకెట్ నుంచి వ్యవస్థను వేరుచేసి పారాచూట్ల సహాయంతో మాడ్యూల్ని సురక్షితంగా బంగాళాఖాతంలో దించాయి. సుమారు 9 నిమిషాల్లో ఈ ప్రక్రియ ముగిసింది.
రాబోయే కాలంలో ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్లు ఎత్తులోకి తీసుకెళ్లే గగన్యాన్ ప్రయోగానికి ఇది నాంది పలికింది. క్వశ్చన్ నంబర్ 4 తుది దశకు చేరుకుంటున్న ఆదిత్య-1 ఇస్రో చైర్మన్ వెల్లడి గురించి వివరాలు తెలపండి. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన ఆదిత్య-1 ప్రయాణంలో చివరి దశకు చేరుకుంటోందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు. ఈ ఉపగ్రహాన్ని లగ్రాంజ్ పాయింట్ ఎల్ లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7 నాటికి పూర్తవుతాయన్నారు. భారత్ నుంచి తొలి రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్ పాల్గొన్నారు. ఆదిత్య-1 వ్యోమనౌక తన మార్గంలో దూసుకెడుతోంది. గమ్యాన్ని చేరుకునే క్రమంలో అది దాదాపుగా తుది దశకు చేరుకుంది. దాన్ని ఎల్ పాయింట్ లోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అని ఆయన వివరించారు. సూర్యుడిని శోధించేందుకు భారత్ చేపట్టిన తొలి మిషన్ ఇదే. ఎల్ పాయింట్ భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. క్వశ్చన్ నంబర్ 5 జాతీయ పాల దినోత్సవం 2023 గురించి వివరాలు తెలపండి. సందర్భం పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ వెటర్నరీ కళాశాల మైదానంలో నేషనల్ మిల్క్ డే 2023 ని జరుపుకుంటుంది. భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడు అయిన డా. వర్గీస్ 102వ జయంతిని పురస్కరించుకుని ఈ ప్రత్యేక దినం మన దేశంలో పాడి పరిశ్రమ రంగం సాధించిన ఘనత మరియు ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. వివరాలు. ఈవెంట్ సందర్భంగా వినూత్న సాంకేతికతలు, పశువుల ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించే ఒక ప్రదర్శన మరియు ఎన్ఈఆర్ రాష్ట్రాల కోసం పశుగ్రాస వ్యూహాన్ని రూపొందించడంపై ప్రత్యేక దృష్టితో మేత మరియు మేతపై దృష్టి సారించే సాంకేతిక సెషన్. ఏ హెల్ప్ ఆరోగ్యం మరియు పశువుల ఉత్పత్తి విస్తరణ కోసం గుర్తింపు పొందిన ఏజెంట్ కార్యక్రమం రాష్ట్ర స్థాయి ప్రారంభం కూడా ఈ కార్యక్రమంలో షెడ్యూల్ చేయబడింది. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, అస్సాం లైవ్ స్టాక్ డెవలప్మెంట్ బోర్డ్ మరియు ఎన్డీడీబీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది మరియు ప్రతిష్టాత్మకమైన జాతీయ గోపాల్ రత్న అవార్డులు 2023ని కూడా ఈ కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. క్వశ్చన్ నంబర్ 6 వాతావరణ మార్పులతో డెంగీ విజృంభణ గురించి వివరాలు తెలపండి. దేశంలోని కొత్త ప్రాంతాలకు విస్తరణ. దిమాపూర్ జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి రుగ్మతలతో ఇబ్బంది పెట్టే డెంగీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రాణాంతక వ్యాధిగా మారింది. ఈజిప్టే దోమల ద్వారా సంక్రమించే డెంగీ వైరస్ కొత్త ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాల వారికి కొన్నేళ్ల క్రితం వరకు ఈ వ్యాధి గురించి అంతగా తెలియదు. కానీ వాతావరణంలో వచ్చిన మార్పులు ఈ వైరస్ విస్తరణకు అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తున్నాయని ప్రముఖ వైద్య పత్రిక పేర్కొంది. భౌగోళిక పరిస్థితులను నిర్దేశించే వర్షపాతం, గాలిలో తేమ శాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు వైరస్ వ్యాప్తికి, కొత్త వేరియంట్లు రావడానికి దోహదపడుతున్నాయని తెలిపింది. దీనివల్ల మన దేశంలో ఒక ఏడాదిలో ఏడిస్ ఈజిప్టే దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉండే నెలల సంఖ్య 5-6కి పెరిగిందని వివరించింది. 1951 నుంచి 1960 వరకు, 2012 నుంచి 2021 వరకు మధ్య కాలంలో ఇటువంటి అనుకూల పరిస్థితుల వృద్ధి 1.6% ఉందని విశ్లేషించింది. నాగాలాండ్, మణిపూర్, ఉత్తరాఖండ్లలో పెరుగుతున్న డెంగీ కేసులను దీనికి నిదర్శనంగా పేర్కొంది. అకాల వర్షాలు, పట్టణీకరణ, భవన నిర్మాణ కార్యకలాపాలు అధికం కావడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం కూడా డెంగీ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని నిపుణులు తెలిపారు. నాగాలాండ్లో తొలి డెంగీ కేసు 2015 జూన్లో నమోదైంది. అప్పటినుంచి దీని బాధితుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. అత్యధికంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2900 మందికి ఈ వైరస్ సోకింది. అయితే వాస్తవంగా ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుందని అంచనా. మణిపూర్లో తొలి డెంగీ కేసు 2007లో నమోదైంది. ఈ ఏడాది అక్టోబరు 13 వరకు 1338 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
2022లో బాధితుల సంఖ్య కంటే ఇది 835 అధికం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ ఏడాది డెంగీ బాధితులు సంఖ్య 3000కు చేరింది. సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల డెంగీ కారణంగా మృతి చెందుతున్న వారి సంఖ్య ఈ రాష్ట్రాలలో అధికమవుతోందని నిపుణులు వెల్లడించారు. క్వశ్చన్ నంబర్ 7 తేజో విహారం హాల్ యుద్ధ విమానంలో విహరించిన ప్రధాని మోదీ గురించి వివరాలు తెలపండి. కర్ణాటకలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ బెంగళూరులోని హెచ్పిఎల్ను శనివారం సందర్శించారు. అనంతరం తేజస్ యుద్ధ విమానంలో విహరించంకడి సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. ఎయిర్ ఫోర్సు ధరించి సుమారు 30 నిమిషాల పాటు గగనతలంలో ప్రయాణించారు. తన అనుభవాన్ని ఎక్స్పోస్ట్ చేసిన ఆయన స్వావలంబనలో ఏ దేశానికి భారత్ తీసిపోదని పేర్కొంటూ డిఆర్ఓ హెచ్ఏఎల్ వైమానిక సిబ్బందికి అభినందనలు తెలిపారు. అంతకు ముందు ఆయన బెంగళూరులో తేజస్ యుద్ధ విమానం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్ఎల్లోని స్వదేశీ యుద్ధ విమానాల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు. తేజస్లో మోదీ ప్రయాణించడంపై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. భారత స్వావలంబన కోసం 2014కి ముందు జరిగిన కృషిని ప్రస్తావించడానికి ఎన్నికల స్టంట్గా ఫోటోషూట్లు తీసుకునే ఆ వ్యక్తికి పెద్దగా ఖర్చేమీ కాదు కదా అని ఆ పార్టీ నాయకుడు జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. ప్రధాని ఈ రోజు తనవిగా ప్రకటించుకుంటున్న విజయాల మూలాలు 2014కి ముందు ఉన్నాయని ఆయన అన్నారు. క్వశ్చన్ నంబర్ 8 ఏపీలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాల అమలు పద్ధతులపై నీతి ఆయోగ్ నివేదిక గురించి వివరాలు తెలపండి. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే టేక్ హోమ్ రేషన్ పంపిణీ ఆంధ్రప్రదేశ్లో బాగా అమలవుతోందని నీతి ఆయోగ్ నివేదిక కితాబు ఇచ్చింది. వివిధ రాష్ట్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీలో మంచి పద్ధతులపై నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గిరిజన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్, మైదాన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పక్కాగా అమలు చేస్తోందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కోసం ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ స్మార్ట్ ఫోన్ ఆధారిత సాఫ్ట్వేరు వినియోగిస్తోందని, తద్వారా టేక్ హోమ్ రేషన్ పంపిణీకి సంబంధించి బహుళ అంశాలను ట్రాక్ చేస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. తద్వారా రేషన్ పంపిణీ సమయంలో లీకేజీలను నిరోధించడంతో పాటు పక్కాగా ధృవీకరణ జరుగుతోందని నీతి ఆయోగ్ తెలిపింది. అంగన్వాడీ కేంద్రాల వారీగా అంగన్వాడీ వర్కర్లు ప్రతి నెలా వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారుల వివరాలను యాప్లో నమోదు చేయడంతో పాటు ప్రతి నెలా ఆ డేటాను నవీకరిస్తున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. నీతి ఆయోగ్ ఇంకా ఏం చెప్పిందంటే, ఈ సాధన సాఫ్ట్వేర్ నుంచి లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా ప్రతి నెలా టేక్ హోమ్ రేషన్ సరుకులు ఎంత పరిమాణం అవసరమో అంచనా వేస్తారు. గత నెలకు సంబంధించి నిల్వలు ఏమైనా ఉన్నాయా అనే వివరాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి నెలా బడ్జెట్ అంచనాలను అభివృద్ధి చేస్తారు. ఆ సాఫ్ట్వేర్ డేటాతో మరోసారి రీవెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రభుత్వంలో నమోదైన సరఫరాదారులకు పాలు, గుడ్లు తదితర డ్రై రేషన్ సరుకులు అంగన్వాడీ కేంద్రాల వారీగా ఎంత పరిమాణం కావాలో తెలియజేస్తారు. ఆ జిల్లాల వారీగా ఏ అంగన్వాడీ కేంద్రాలకు ఎంత పరిమాణంలో డ్రై రేషన్ అవసరమో అంచనా మేరకు సరఫరాదారు డెలివరీ చేస్తారు. అవసరమైన మెటీరియల్ సరఫరా చేశారా లేదా అనే విషయాన్ని అంగన్వాడీ వర్కర్ యాప్లోని డేటా ఎంట్రీ ద్వారా బయోమెట్రిక్ ప్రమాణీకరణతో ధృవీకరిస్తారు. ఆ వెంటనే అంగన్వాడీ కేంద్రానికి సరఫరా అయిన టేక్ హోమ్ రేషన్ పరిమాణాన్ని మహిళా సూపర్వైజర్ తనిఖీ నిర్వహిస్తారు. ఆ తరువాత శిశు అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్ మరోసారి తనిఖీ నిర్వహిస్తారు. నాణ్యతను కూడా నిర్ధారిస్తారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @నరేష్ అకాడమీ 5509. థాంక్ యూ వన్ అండ్ ఆల్.